లల్లే లల్లే ఏం లలితాంబా చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు ఏమైంది మీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను ఆహా మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడ పోయి ఏడవాలంట ఈ గదిలో ఇంకా 3 మూలలున్నాయిగా ఏదో ఒక మూలకు పోయి ఏడవండి ఎవరితో ఇది మర్చిపోయారా నేను మీ పెళ్ళాన్ని సర్లే అదొక్కటి తెలుసు నువ్వు ఇలా పట్నం ఏడిపించుకు తింటావని తెలుసుంటే అసలు నేను చేసుకున్నామనే కాను 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడిని నా కర్మ నిన్ను పెళ్లి చేసుకున్నాను మీరు ఇలా పల్లెటూళ్ళు ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు నాకు 101 సంబంధాలు వచ్చాయి అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని యూ కంట్రీ బ్రూట్ ఎటన్నా మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను అంటే పల్లెటూరి బైతు అని అర్థం ఓహో నన్ను తిట్టావేమో అనుకున్నాను అవును నేను పల్లెటూరు బైతునైతే నువ్వు చదువుకున్న బైతువా కరెక్ట్ నేను చదువుకున్న బయటని ఒప్పుకుంటున్నాను ఇదిగో మన తగు రేపు వాయిదా వేద్దాం కమాన్ లెట్స్ గో టు బెడ్ మీరేమన్నా మీ పర్మిషన్ అనుకున్నారా ఆకలి అయితే మీకు వండి వడ్డించడానికి అవసరమైతే మీ పక్కన రావడానికి పని మనిషిని పక్కలకు రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది రాలగొట్టండి కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను నేను బయటికి వెళ్ళి పడుకుంటాను నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవంతా తెలిసిపోతుంది నా మాటలే మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి అవును శ్రీదేవి నువ్వు ఇక్కడే పడుకో నేను బయటికి వెళ్ళి పడుకుంటాను ఇదిగో నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను వెళ్ళనా వెళ్ళిపోతున్నాను నిజంగానే వెళ్ళిపోతున్నాను మనసు మార్చుకున్నావా ముందు మీరు బయటకు వెళ్తారా లేదా నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు నువ్వురా తమ్ముడు జీవితము నీరు పరుగులే త్వరలో నేను మునిమనవలను ఎత్తుకునేలాగా చేయతండి సంకలో చేపలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా అదే ఈ తలగ నిండా చీమలు దోమలు ఏనుగులు కాదు ఈగలు ఉంటే వాటిని దులపడానికి ఏట్లోకి వెళ్ళాం బామ్మ అవునవును ఈగల్ని దోమల్ని దులపడానికి ఏట్లోకి వెళ్ళారా అవును కొత్త తిండిలో ఇన్ని జంతువులన్నీ ఎక్కడేరా ఉండవని అక్కడికి వెళ్ళాక తెలిసింది అది తెలిసినవన్నీ వచ్చేసాం అవునవును ఒరే నా మనవాళ్ళు అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది ఇంట్లో పెళ్ళాలను వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు వాడ చెవులు కొరుక్కుంటారా నా పెళ్ళైన కొత్తలో మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులు వేసుకుని వీధి గుమ్మం దాడితే ఒట్టు బామ్మ నిజం చెప్పేస్తాను బామ్మ రేయ్ నువ్వు ఉండరా బామ్మ అసలు సంగతి ఏమిటంటే మా పెళ్లిళ్ళు గాని సవ్యంగా జరిగితే 3 శుక్రవారాలు గుళ్ళో పడుకుంటామని దేవుడికి మొక్కున్నాం బామ్మ ఏరా మరా మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా ఇప్పుడేగా తెలిసింది అంతేకాదు బామ్మ రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం మా నాయనే ఉపవాసం చేశారా నేను మీ ఇద్దరికి మీ తాతగారు మొండితనం వచ్చింది అనుకుంటున్నానే కాని నా భక్తి కూడా అబ్బింది అనుకోవట్లేదురా నాయన బామ్మ నన్ను కూడా ఇదిగో అమ్మాయిలు నా మనవలు రాత్రి అంతా ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి వెళ్ళండి రా నాయన వెళ్ళండి మనం ఏం చేసినా కనీసం నల్లి కుట్టినంత కూడా బాధపడడం లేదు వీళ్ళతో మనం వెళ్ళాక మరి కొంచెం డోస్ ఇస్తే వాళ్ళు దారికి రావచ్చు కానీ బామ్మగారు బాధపడతారని ఆలోచిస్తున్నానే ఏం సావిత్రి నాకేనా అబ్బో అబ్బో ఎంత బాగుందో నీదేనాక నాదే కానీ ఇది ఊళ్ళో వేసుకోవాలంటే సిగ్గేసి దాచేశాను ఎందుకు సిగ్గు బట్టలు వేసుకోకపోతే సిగ్గుపడాలి గాని పని నేను వేసుకోనా వేసుకో
అమ్మా లలిత, వెళ్ళి నీళ్లు తీసుకురా. వెళ్తున్నాను బామ్మా. ఏం లలితాంబ, ఏమిటి వేషం? పల్లెటూళ్ళు ఇలాంటి పగటి వేషాలు వేస్తే కుక్క సైతం సహించదు. చసలు ఎవరా?